చెప్పండి అన్న మీ డిమాండ్. మన మెగా డిఎస్ అన్నారు. మేనిఫెస్టోలో క్లుప్తంగా ప్రతి హై స్కూల్కి ఒక పీఈటీ నియమిస్తామన్నారు. ప్రతి హై స్కూల్కి ఒక పీఈటీ అంటే మన తెలంగాణలో 4700 హై స్కూళ్ళు ఉన్నాయి. అందులో కేవలం 2999 మందే పీఈటీలు ఉన్నారు. అంటే మిగతా 1700 ఖాళీలు ఉన్నాయి. కానీ ఈ డిఎస్సిలో మెగా డిఎస్సి అన్న డిఎస్సిలో కేవలం పీఈటీలు 182 మాత్రమే వేశారు. పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ 164 వేసింది. ఈ మేనిఫెస్టోలో ప్రతి హై స్కూల్ పీఈటీ అన్నారు కాబట్టి మేము ఎంతో ఆశపడి అందరం 1,00,000 మంది పైగా ఉన్నాం. మేము నిరుద్యోగులు అందరం ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం, దగ్గరుండి గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత కేవలం 114 పోస్టులు కలిపి 182 పోస్టులు ఇచ్చింది. 1700 182 అన్నా పెద్ద మోసం కాదు. దానికోసం యాదగిరి నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేసినామన్నా. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే యాదగిరి నుంచి ఇక్కడ దాకా పాదయాత్ర రాత్రి 2 అయింది. 3 రోజులు మాకు కాళ్ళు లేవలే. తర్వాత సీఎంని కల్పిస్తామని ఎమ్మెల్యే మాట ఇచ్చారు. సీఎం దగ్గరికి పోతే హైదరాబాద్ వెళ్ళిపోయారు, వెళ్ళలే. తర్వాత మేము అందరం అనుకొని ధర్నాకి వెళ్ళినాం. అంటే ధర్నాకి శాంతియుతంగానే సీఎం ఇంటికి వెళ్దామని వెళ్ళినాం. 10 సార్లు వెళ్ళినాం కానీ అక్కడ ఉన్న పిఎం మన దగ్గర కూడా పోనీలే. అట్లా ఇప్పుడు అట్లా ప్రజలు మన జగన్ కూడా ఎన్నో చేసింది కావచ్చు, కానీ ప్రజలకు దూరమే మొత్తం దూరం కొట్టిడు. ఈసారి ఒక గంట మా కోసం కేటాయించారా? గంట కింద ఏం జరుగుతుంది అన్న డైరెక్ట్ లైవ్ తీసుకోవచ్చు కదా. ప్రజాపాలన అదే అట్లా ఉంటుంది. ప్రజల పాలన తెచ్చిండు, ఇంటికి రానిస్తాడా? రానిస్తున్నా. నిన్న మొన్న పోయినాము పీఈటీలో 50 మందిని పోతే కేవలం 3 రమ్మన్నాడు. సరే 3 రమ్మని మొత్తం పాపం మా పీఈటీ అభ్యర్థులు 50 మంది ఒక పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నారు. ఆ పోలీసులందరూ 10 మంది వేస్తే అన్న మా ఇంట 10 మంది వేస్తే ఒక అడుగు ముంగడికి వెళ్ళలే. బాబు లేదు లేదు లేదు. ఎందుకు సార్ మేము శాంతియుతంగా చేస్తున్నాం? ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కదా. సీఎం రెడ్డి గారిని మేము ఇంకో విషయం సార్, సీఎం గారు కాన్వాయ్ అయితే మనం ఇటు తిరుగుమంటారు. డైరెక్ట్ చూసారు రోడ్డు మీద పోయే సీఎం గారిని మేము చూసారా లేదా సార్? ఎందుకు సార్ మేము చూస్తే ఏమన్నా రాయి కట్టుకున్నాం మనం సార్? మామూలు చూస్తున్నాం లేదా అసలు సూరత్ అంటారు. కానిస్టేబుల్ అతను లొల్లి ఈ విషయంలో. అక్కడ అందరు కానిస్టేబుల్ ఉంటారు కదా. మీరు అక్కడ నేను ఎందుకు వేస్తానా? నేను ఉగ్రవాదినా? నేను ఎందుకు వేస్తా? మీరు వేసుకోరి. నేను బరాబర్ చూసా. కనీసం మా సీఎంని మేము చూసుకోవద్దా అన్న. ఆ విధంగా కూడా మాకు లేదు. ఖచ్చితంగా నన్ను బలిమిట్కి ఇక్కడ దింపాడు. శూన్యలే అసలు నన్ను. ఆ శూన్యత ఉందా అంటే నేను ఏమనుకున్నా అంటే రేవంత్ రెడ్డి అన్న వాస్తవం చెప్తున్నా. ప్రతి హై స్కూల్ పీఈటీ అంటే మన కాదు, మరి నిరుద్యోగుల పక్షాన ఉంటున్నాడు కాబట్టి అలా మనకు బీఆర్ఎస్ వ్యక్తి పుట్టింది, మనం పట్టించుకోలేడు. కానీ నిరుద్యోగ పాలన అనుకున్నాం అన్న. వాస్తవం చెప్పాలంటే నిరుద్యోగం ఒక దొరికింది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వేరు, కాంగ్రెస్ వేరు అనుకున్నాము. కానీ ఈసారి మళ్ళీ రివర్స్ అయిపోతుంది. మా నిరుద్యోగుల పక్షాన ఉన్న రేవంత్ రెడ్డి అసలు లేడు. మాకు నిన్న ఆల్రెడీ మేము అందరం పోతే మీరు పిలుచుకోయారు. 3 అన్నాం కదా, 12:30 పిలుచుకోపోయారు 3. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ, మనం పిఏ ఇక్కడ ఆపేసిండు. సార్ ఒక్కసారి పోతాం సార్, ఒక్కసారి మాట్లాడతాం సార్ అంటే మీ ప్రాబ్లమే నాకు చెప్పాలంటే ఇప్పుడు 10 సార్లు మీకు తెలుస్తారన్న. ఎవరు రాలి మీ పీడి గురించి ఎవరు రాలే అన్నాడు. ఎందుకు సార్ 10 సార్లు మేము వచ్చినాం కిందికి మళ్ళీ రాలే అంటే అబద్ధమే. 182 పోస్టులు సార్, 1700 పోస్టులు 182 పోస్టులు ఎత్తిచ్చారంటే మా ముందు ఎంత మళ్ళీ అంటే మా ముందు ఫోన్ చేసిరు ఎవరికి ఆఫీసర్కి మాకు మొత్తం ఫైల్ కావాలంటే సార్ నాకు 20 తారీఖున లాస్ట్ అప్లై చేసి అప్లికేషన్ డేట్ అయినాక మీరు ఏం చేస్తారు సార్ అంటే ఇప్పుడు వచ్చేసారంటే సార్ అట్లా మేము ప్రభుత్వం తేలేము సార్, ఇప్పుడే ఇస్తామని చేసిన ప్రభుత్వం అట్లా వచ్చేసారు రమ్మంటారు సార్. మేము ఇప్పుడే మాకున్న వేస్ట్ పోస్టులు వేకెంట్ వేసేది తర్వాత వచ్చేస్తారు మీరు ఫిలప్ చేయండి సార్ అని చెప్పేసి మేము క్లియర్గా చెప్పినాం. ఆయన లాస్ట్కు మాట్లాడతాం సార్, మీరు ఎక్కువ మాట్లాడదని చెప్పి మమ్మల్ని పంపించారు. ఇలా అయినాక మా పీటీ గురించి ఎవరు సార్ మాట్లాడేది? అంతే అశోక్ సార్ ఒక వీడియో కనిపించింది, అశోక్ సార్ మీకు మద్దతు ఇస్తారంటే వెంటనే మేము అందరం పీటీ అభ్యర్థి ఇక్కడ వచ్చినాం సార్. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు చెప్పుకోవాల్సింది సార్, మీరు నిరుద్యోగుల పక్షాన ఉంటామన్నారు, ఉండండి. 182 పోస్టులు వేస్ట్, 1,00,000 మంది ఉన్నాం. మీరు ఖాళీ ఉన్నాయి. మనం ప్రైమరీ స్కూల్కి అప్పర్ ప్రైమరీ అడతలేం బ్రదర్. వాళ్ళకు కూడా కావాలి. ఒక విద్యార్థి డ్రగ్స్ కానీ క్రమశిక్షణ ఉండడానికి పీటీ కావాలి. మెంటల్లీ సోషల్లీ ఫిజికల్లీ కావాలంటే ఖచ్చితంగా ఎవరు కావాలి? పీటీ కావాలి. అందుకే మీ హై స్కూల్లో కేవలం హై స్కూల్లో ఖాళీ లేయండి. ప్రైవేట్ స్కూల్ అప్పర్ స్కూల్ మీరు వీలున్నప్పుడు దశల వరకు ఏరి, కానీ హై స్కూల్ 1700 ఖాళీలు అయితే పూర్తి చేయండి సార్. ఇదే మా యొక్క డిమాండ్ సార్. అంతకుమించి ఇంకేమి. ఈ ధర్నా 6 నెలల్లో ఇంత వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటి? అసలు ఈ ధర్నాలు ఈ రోడ్ల మీద తిరగడానికి ఈ పరిస్థితులు రావడానికి కారణం లేదు ఏంటంటే నిరుద్యోగుల పక్షాన ఉంటా అన్న రేవంత్ రెడ్డి లేరు అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గుంపు మేస్త్రి అంటూ చూడు, ఇది 100%. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి ఒక్కొక్కరు లేదు. మేము పొన్న ప్రభాకర్ గారికి ఇచ్చాము, బట్టి విక్రమ్ గారికి ఇచ్చాము, కొమ్మరెడ్డి అందరికి ఇచ్చాము. ఈ బల్మూరు వెంకటాన్ని అయితే అశోక్ సార్ నిరాదీక్ష చేసేటప్పుడు అన్నా నేను మాట్లాడిపిస్తా అని తెలిపి సార్ని నిరాదీక్ష మానిపించింది. ఎటువైనా అన్న బల్మూరు వెంకట మాట్లాడచ్చు కదా అన్న. విద్యార్థుల తరపున ఉండే నాయకుడు కదా బల్మూరు వెంకట. అవును విద్యార్థులు అన్నాడు. మరి ఏం చేసిన అన్న? సాగుబత్ కోసం మా కోసం అశోక్ సార్ చేసిండు. ఆవిడ వచ్చి నువ్వు రసం దాపిచ్చినావు అని చేసి పక్క అయిపోయిందా అటేనా మీరు? అది అంటే మళ్ళీ ఒకసారి దిగాలి, మళ్ళీ యుద్ధాలు చేయాలన్నాడు. మీరేమో అధికారాలు చేస్తారు, మేము ఇట్లా యుద్ధాలు చేయాలన్నారు. దయచేసి నాయకులు ప్లీజ్ పీటీ అయితే ఖచ్చితంగా కావాలన్నా. ప్రతి డిఎస్సి మెగా డిఎస్ అన్నారు. అన్ని నిరుద్యోగుల పక్షం ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుంది అన్న? మన ప్రభుత్వం మనం తెచ్చుకుందాం, మనం చేసుకుందాం అన్న. ప్రభుత్వం ప్రజాపాలన చేద్దాం. అనవసరంగా ఆలోచించండి మీరు.
ఇంతకు మించి నేను పీఈటీ మాత్రం ప్రతి హై స్కూల్కి ఉండాలని డిమాండ్ చేస్తాను. ఒకవేళ ఈ ధర్నాతోటి కూడా ప్రభుత్వం రియాక్ట్ కాకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండవు? ఇక ఈ ప్రభుత్వం కాకపోతే చూసినాం కదా అన్న, ఇప్పుడు ఏకపక్షం మళ్ళీ అందరం ఒకటైతాం. నిరుద్యోగులు కూడా ఒకటే అన్న, అది డిఎస్సి కానీ గ్రూప్స్ కానీ ఏదన్నా కానీ పీఈటీ కానీ అందరం ఒకటే నిరుద్యోగి అనుకుంటాం, ఏదైనా చేస్తాం. అదేవిధంగా మళ్ళీ నన్ను కలిసే ప్రయత్నం చేసిరా? కలిసినాము ఆల్రెడీ, మొన్న ఆల్రెడీ మన కొంతమంది పీఈటీలు అయిపోయినాక కూడా గెలిచినాక పోయినాం, అప్లికేషన్ కూడా ఇచ్చినాం. సార్ మీరు ఆల్రెడీ ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ కూడా బీపీఎడ్ చేసిండు, ఆయన కూడా పీఈటీ అభ్యర్థి. అలాంటప్పుడు మా గురించి మాట్లాడమని చెప్పిన, అన్న సార్ టైం లేదన్నా అని చెప్తే నేను మాట్లాడుతున్నాడు కదా సార్ కూడా ఇప్పుడు డిపెండ్ లేదు. రేపే ఈ రోజు నాకు లాస్ట్ డేట్ అప్లికేషన్, మరి ఏంది కథ నాకు అర్థం కాక నేను కామెడ్ జిల్లా నుంచి వచ్చిన అన్న. సార్ పిలిపిస్తే ఎక్కడి నుంచి వస్తా అన్న, మనకు లైఫ్ సెట్ కావాలి, మన ప్రభుత్వం అనుకున్నాం కానీ పట్టించుకోవట్లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పట్టించుకోవట్లేదు. పీఈటీ అయితే ఉండాలి కదా. మీరు ఢిల్లీకి మాత్రం ఒక నెల రోజులు పోతాడు, ఢిల్లీలకు బల్లీలకు ఏటంటే అటు పోతారు, ఇంకా అన్నది పాట అన్ని పాటలకు పోతారు కానీ నిరుద్యోగ పక్షాలు లేదు. ప్రభుత్వం అయితే నిరుద్యోగుల పక్షాన్ని లేదు.